మంత్రి నారా లోకేష్ నేడు విశాఖపట్నంలోని 12వ అడిషనల్ జిల్లా కోర్టుకు రానున్నారు. సాక్షిలో తనపై రాసిన కథనంపై లోకేష్ పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ పిటిషన్ పై విశాఖపట్నం 12వ అడిషనల్ జిల్లా కోర్టులో జరగనున్న క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఇప్పటికే ఓసారి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఇక ఈ దఫా క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాబోతుండటంతో కేసు కీలక దశకు చేరనుంది. మంత్రి లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు హాజరవుతున్నారు. 2019 అక్టోబర్ 22న చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి శీర్షికతో సాక్షి దినపత్రికలో ఓ కల్పిత కథనం ప్రచురించారు. ఇక ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో కూడిందని, ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను మంటగలపాలనే ఉద్దేశంతో దీనిని ప్రచురించారని లోకేష్ సాక్షి పత్రికకు రిజిస్టర్ నోటీస్ పంపించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందించబోతున్నారు. విక్రమ్, మంత్రి నారా లోకేష్ ఏదైతే తన పరువు నష్టం దావాకు సంబంధించి విశాఖ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కీలక దశకు చేరుకుంటుంది. ఏదైతే చంద్రబాబు చిరుతిళ్ళు పేరిట గతంలో సాక్షి పత్రిక అదేవిధంగా మీడియాలో ప్రచురితమైన ప్రసారమైన కథనాల్లో తన పరువుకు భంగం కలిగించేంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే ఆ కథనంలో పేర్కొంది పూర్తిగా అవాస్తవమని, తాను అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో లేని తేదీలు సమయాలు తాను ఉన్నట్టుగా కూడా అందులో ప్రచురించడం జరిగింది. ఈ రకంగా కూడా తన మీద అవాస్తవమైన కల్పిత కథనాన్ని వెళ్లి వాచారంటూ కూడా లోకేష్ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా గవర్నమెంట్ మంత్రిగా ఉన్న సమయంలో తాను విఐపీలకు అదేవిధంగా ముఖ్యమైనటువంటి అధికారులకు ఎయిర్పోర్ట్ లాంజ్ లో భేటీ అయిపోయిన సమయంలో వివిధ అంశాల మీద అభివృద్ధికి సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో అతిథులకు చేసిన మర్యాదలను కూడా తన చిరుతిళ్ళుగా పేర్కొంటూ కూడా సాక్షి పత్రిక అదేవిధంగా మీడియా కూడా తన పరువు నష్టం దాఖలు చేసిందని అప్పట్లో లోకేష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి తొలుత సాక్షి యాజమాన్యానికి అదేవిధంగా సాక్షి పత్రికలో ఉన్నటువంటి వారికి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులకు ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన ఈ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ గత కొన్నాళ్ళుగా విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పటికే 2-3 సార్లు లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్ కోర్టులో హాజరై తన వద్ద ఉన్నటువంటి ఆధారాలు అదేవిధంగా ఈ పిటిషన్ అంత అవాస్తవంగా ఉందనేది సాక్షి పత్రిక ప్రచురించిన కథనం ఎంత అవాస్తవంగా ఉందనేది అంతా కూడా ఆధారాలతో నారా లోకేష్ కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే విచారణ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కీలక దశకు ఈ పిటిషన్ చేరుకున్న నేపథ్యంలో లోకేష్ ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి 12వ అడిషనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు కాబోతున్నారు. ఓకే, థాంక్యూ విక్రమ్.